ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఇంటికైతే ఇప్పటికే పొన్నం ప్రభాకర్ అయితే చేరుకున్నారని చెప్పాలి. కొద్దిసేపటి క్రితమే అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. అడ్లూరి లక్ష్మణ్ కూడా చేరుకున్నారు. అంటే ఈ వివాదానికి సంబంధించి ఆ వివాదం పైన అంటే ఈ సమస్యకి పరిష్కారం ఈ కుమార్ గౌడ్ అయితే దానికి సంబంధించి మాట్లాడేందుకైతే ఇద్దరిని కూడా ఇటు పొన్నం ప్రభాకర్ని అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ అయితే పిలవడం జరిగింది. పిలుపు మేరకు ప్రెజెంట్ అయితే పొన్నం ప్రభాకర్ కూడా కొద్దిసేపటి క్రితమే మహేష్ కుమార్ గౌడ్ ఇంటికైతే చేరుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. ఇలా పీసీసీ అధ్యక్షుడు జూబ్లీ ఎలక్షన్ ఎన్నికలున్నాయి, స్థానిక ఎన్నికలున్నాయి. ప్రజలలో ఏదైతే బీసీ ఏదైతే 42% కానీ ఎస్సీ కేటగరేషన్ కానీ ఈరోజు మేము ఇచ్చిన సన్నబియ్యం కానీ అనేక అంశాల ప్రజలలో పోయి ఏ విధంగా గెలిపే విషయంలో కష్టపడతామనే విషయం మీ ద్వారా తెలియజేస్తారు. ముఖ్యంగా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కూడా రావడం జరిగింది. అంటే ఆయన మాకు సోదరు సమానులు, నేను ఆయన ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. మీరేం మాట్లాడతారు అన్న? ఏదైనా ఇప్పుడు వారిని కలిసి వచ్చినాకనే మాట్లాడతాను. మామూలుగా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారని చెప్పేసి మీకు సంబంధించి మీరు మాట్లాడడం జరిగింది. కానీ ఆయన మాత్రం నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడలేదు, ఆయన నాకు సోదరు సమానులు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ మీరు బాధపడితే మాత్రం చింతిస్తున్నాను. నేను బాధపడితే చింతించాల్సినంత అవసరం ఆయనకు లేదు. ఆయన మాట్లాడిన మాట ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు చూసినారు. మీడియా మిత్రుల సాక్ష్యం. భారతదేశంలో ఇవాళ జ్యుడిషియల్ పరంగా మీడియాలో ఎంత శక్తివంతమైంది. ఆ శక్తివంతమైన మీడియా మిత్రుల యొక్క సమక్షంలో పట్టినే మీడియా సమావేశం సమక్షంలో పట్ట కెమెరాల ముందు మాట్లాడినటువంటి మాటకు ఇక ఆ మాటను నేను పొరపాట్ల మాట్లాడిన మాట అనాల్సిన పోయి ఇక ఆయన చింతిస్తుంటే నేను బాధపడుతున్నా అంటే ఆయన విఘ్నత కొద్దిపెడతాను. అంటే ఆయన చింతిస్తున్నామని చెప్తున్నాడు కానీ ఎక్కడ కూడా క్షమాపణలకు సంబంధించి మీరు ఏదైతే అడిగారో క్షమాపణలు చెప్పాలని చెప్పేసి అన్నారో ఆ విషయం కొద్దీ ఆయన నాకు పార్టీ ముఖ్యమన్నా, పార్టీ లైన్ ముఖ్యం, ముఖ్యమంత్రి గారి ఆదేశం ముఖ్యం, పీసీసీ అధ్యక్షుడు ఆదేశం ముఖ్యం, మా మీనాక్షి మేడం గారి ఆదేశం ముఖ్యం, పార్టీ లైన్ ముఖ్యం. పార్టీ లైన్ కోసం ఒక మెట్టు కూడా దిగుతాను నేను. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా ఆయన చింతిస్తే నాకేం బాధ లేదని చెప్పేసి ఆయన బాధపడుతున్నందుకు ఆయనకు తెలియాలి అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు నన్ను ఉద్దేశించి మాట్లాడారని చెప్పేసి అడ్లూరి లక్ష్మణ్ అయితే మాట్లాడుతున్నారు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ వర్షన్ మాత్రం నేను ఆయనను ఉద్దేశించి మాట్లాడలేదు, ఎక్కడ కూడా నేను ఆయన ఉద్దేశించి మాట్లాడినట్టు కూడా లేదు. కానీ పత్రిక విలేకరులకు సంబంధించి కావచ్చు, పత్రిక రూపంలో నాకు ఈ విధంగా నన్ను పోర్ట్రే చేశారని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే మాట్లాడుతున్నారు. కానీ మొత్తానికైతే అడ్లూరి లక్ష్మణ్ మాత్రం నన్ను ఉద్దేశించే మాట్లాడారని చెప్పేసి అయితే ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ విషయానికి వస్తే మాత్రం ఒకవేళ ఆయన బాధపడుతున్నారంటే దానికి సంబంధించి నేను చింతిస్తున్నానని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ మాట్లాడడం జరిగింది. ఇప్పటికే ఈ పొన్నం ప్రభాకర్కి సంబంధించి కావచ్చు, అడ్లూరి లక్ష్మణ్కి సంబంధించి కావచ్చు, ఇదొక వివాదంగా మారింది. ముఖ్యంగా అడ్లూరి లక్ష్మణ్ ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యల్ని ఉద్దేశించి అందులో భాగంగానే చాలా వరకు కూడా ఆయన సంఘాలకు సంబంధించి కావచ్చు, ఆయన కార్యకర్తలకు సంబంధించి కావచ్చు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారని చెప్పాలి. ఆయన ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్కి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పొన్నం ప్రభాకర్కి సంబంధించి అడ్లూరి లక్ష్మణ్ కూడా అదే మాట్లాడాడు, నాకు క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడాడు. కాబట్టి ఒకవేళ పీసీసీకి సంబంధించి కావచ్చు, హైకమాండ్ నుంచి ఏదైనా కానీ దానికి సంబంధించిన ఏ విషయమైనా కానీ నేను ఒక మెట్టు దిగడానికి కూడా రెడీగా ఉన్నానని చెప్పేసి ఒకవేళ క్షమాపణలు చెప్పకపోయినా కానీ దానికి సంబంధించి పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, హైకమాండ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఏదైనా విషయం కొద్దీ మాట్లాడినా కానీ దీనికి సమస్యకు పరిష్కారం తీసుకొచ్చినా కానీ నేను ఒక మెట్టు దిగడానికి రెడీగా ఉన్నా అని చెప్పేసి కూడా అడ్లూరి లక్ష్మణ్ చెప్పిన విషయం అయితే మనం చూడొచ్చు. రాజేష్.